ప్రైజ్ లార్డ్. గత కాలంలో దేవుడు మోషేని ఎలా వాడుకున్నాడనే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి శత్రువుల నుంచి విడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశముని దాటించి, ఆకలిగా ఉన్నప్పుడు మన్నాను కురిపించి, దాహంతో ఉన్నప్పుడు ఎడారిలో నీటి ఊటల్ని సృజించినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన చిన్న చిన్న అసౌకర్యాలను బట్టి, కష్టాలను బట్టి దేవుడి మీద విసుగుతా ఉన్నాడు. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా తీసుకొచ్చి కష్టాల్లో పడేశారు, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద విసుగుతూ సొనుగుతూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ దినాల్లో మనం కూడా మనకు కలిగిన చిన్న చిన్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, మనకి కలిగిన రోగములను బట్టి దేవుడి మీద విసుగుతూ సొనుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు చేసిన మేలను మర్చిపోయి ఉంటున్నాం. పెంట కుప్పల మీద ఉండవలసిన మన బ్రతుకుల్ని ఆయన రక్తం ఇచ్చి కొని పాపముల నుంచి విడిపించిన మన దేవుడిని చిన్న చిన్న కష్టాలను బట్టి, చిన్న చిన్న అసౌకర్యాలను బట్టి దేవుడి మీద విసుగుతూ ఉంటున్నాం. నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడి వైపే ఉంటున్నా, దేవుడితోనే నడుస్తున్నా, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలని దేవుడి మీద ఇంకా విసుగుతూ ఉన్నారేమో. ఇశ్రాయేలు ప్రజల వలె మీరు ఇంకా సొనుగుతూ ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకు కష్టము పెట్టినప్పుడు యోబును పరీక్షించినట్లే మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. మనం ఆ పరీక్షలో మనం జయం పొందినప్పుడు యోబును దీవించిన ప్రకారమే రెండింతలుగా దేవుడు మనల్ని దీవించబోతా ఉన్నాడు. కాబట్టి మనకు కలిగిన అసౌకర్యాలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి దేవుడి మీద విసగొద్దు, సొనగొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు. దానికి ప్రతిగా ఆయన గురించి ప్రార్థన చేయి. దేవా, నాకు ఈ పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆ శక్తినిచ్చి, బలమునిచ్చి, యోబును దీవించిన ప్రకారమే రెండింతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్.